హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ యాన్స్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్లో దొరికే కారప్ బూందీ ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దాం. ముందుగా కారప్ బూందీ కోసం ఇక్కడ నేను ఏదైతే కప్ చూపిస్తున్నానో ఆ కప్పుతో 4 కప్పుల వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. నేను చూపించే కప్ ఇక్కడ 120 ml వరకు ఉంటుంది. ఈ విధంగా 4 కప్పుల శనగపిండి తీసుకున్నప్పుడు దీంట్లోకి 4 స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. ఈ బియ్యం పిండి వేసుకున్నాక దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసుకుందాం. వేసుకున్నాక కొంచెం బేకింగ్ సోడా కూడా వేసేసుకోవాలి. వేసుకుని దీన్నంతటిని వాటర్ వేయకుండా ముందుగా వీడియోలో కనిపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడ లంప్స్ అనేది లేకుండా పిండిని అంతటిని కలిపేసుకోవాలి. వాటర్ కొద్దిగా వేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి క్రీమీ టెక్స్చర్లోకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఈ విస్కర్ సహాయంతో కలుపుకుంటే కనిపిస్తుంది కదండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ తీసుకుని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది తీసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలి. ఇది బాగా హీట్ అయి ఉన్నప్పుడే మనకి బూందీ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయినాక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గరిటెను మనం తీసుకొని దీంట్లోకి కొద్దిగా మనం కలుపుకున్న శనగపిండిని దాంట్లోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మీకు కనిపిస్తుంది కదా, బూందీ అనేది కిందకి మంచి షేప్లో వస్తుంది. బూందీ అనేది చేయటం చాలా సింపుల్, కానీ కొన్ని టిప్స్ ఇక్కడ తెలియాలి. ఆ టిప్స్ తెలియక బూందీ అనేది చేసుకోవడం కొంచెం కష్టం అనుకుంటారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా బూందీని పిండిని ఈ విధంగా వేసుకున్నాక ఇది ఫిల్ అవుతుంది ఆయిల్కి పైన ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఆ విధంగా ఫిల్ అయిన వెంటనే మనం ఆపేయాలి. అప్పుడే బూందీ అనేది ఈ విధంగా వస్తుంది. మరీ ఎక్కువగా వేసేసుకుంటే బూందీ అనేది ఈ విధంగా సపరేట్గా రాకుండా అతికిపోయి వస్తుంది. ఈ విధంగా కొంచెంగా వేసుకుంటే సపరేట్గా బూందీ అనేది బయట మనకి స్వీట్ షాప్లో దొరుకుతుంది కదా, అదే విధంగా మనకి బూందీ మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ బ్యాచ్ అయిపోయినాక మరలా దీన్ని తీసుకుని కొంచెంగా వేసుకుంటూ ఈ పిండిని అంతటిని వేసేసుకోవాలి. ఈ విధంగా మనం బూందీ అనేది చేసేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో మరొక టిప్ ఏంటంటే, ఆయిల్ అనేది బాగా కాగి ఉంటేనే బూందీ అనేది బాగా వస్తుంది. ఆయిల్ అనేది కొంచెం వేడిగా ఉంటే కిందకి అతికిపోయి ఒకదాని మీద ఒకటి పడిపోతుంది. ఆయిల్ మాత్రం బాగా హీట్ అయి ఉన్నప్పుడే మనం బూందీని ఈ విధంగా వేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం బూందీని అంతటిని తీసేసుకున్నాక ఇప్పుడు అదే ఆయిల్లోకి జీడిపప్పుని కూడా తీసుకుని ఈ విధంగా మనం జీడిపప్పు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ జీడిపప్పు అనేది ఫ్రై అయినాక ఇప్పుడు మరలా దాంట్లోకి పల్లీలను కూడా తీసుకుని అవి కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఇదే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పీనట్స్ కూడా ఫ్రై అయిపోయినాక దీన్ని కూడా తీసేసుకుని ఒక పక్కన ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ పీనట్స్ది కూడా అయిపోయినాక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా తీసుకుని దాన్ని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకు కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాక దీన్ని తీసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నాక ఈ దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని వేసుకొని కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడిని కూడా దీంట్లోకి వేసేసుకొని మొత్తం అంతని కలుపుకోవాలి. ఇది మొత్తం ఈ పొడులు కూడా అంతా కలిసేలాగా ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా కలిపేసుకుంటే కరకరలాడే బూందీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తానండి, ఇది ఎంత క్రిస్పీగా వచ్చిందో మీరు చూడండి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే కారప్ బూందీ మన ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.